శ్రీ బోయిని విఠల్ గారికి మీ అందరి తరఫున టీఎస్ఆర్టీసీ తరఫున స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్ యూ. బోయిని విఠల్ గారు వారు ఎన్నో సంవత్సరాల నుంచి లైఫ్ అండ్ రిటైల్ బిజినెస్ కోచ్లో ఈ రంగంలో ఉన్నారు. ఎన్నో వేల మందికి వారి యొక్క స్పీచెస్ ద్వారా ఉత్తేజాన్ని కలిగించడం జరిగింది. కొన్ని డైలీ ఆన్లైన్లో కూడా ఎంతోమందికి వీరి యొక్క స్పీచెస్ ఉత్తేజాన్ని కలిగిస్తూ వాళ్ళ యొక్క బిజినెస్ను గ్రోత్ చేసుకోవడం కోసం వీరి దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు మన కార్యక్రమానికి రావడం అనేది చాలా సంతోషం సార్. అదేవిధంగా వీరు బీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలామందికి ఉపాధి, వాళ్ళకు ఫుడ్లు కలిగించడం కానీ, వాళ్ళకు అవసరమైన సమయంలో వారికి హెల్ప్ఫుల్గా ఉంటూ చారిటబుల్ ట్రస్ట్ కూడా నడుపుతున్నారు. వారు ఈరోజు మన కార్యక్రమానికి గమనగానే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మనకి షెడ్యూల్ ఇవ్వడం అనేది చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. సో మీరు కూడా చాలా గొప్ప ట్రైనర్. మీరు ఏంటంటే ఎంతోమందికి మోటివేట్ చేసినటువంటి వాళ్ళు ఈరోజు మన కోసం సమయాన్ని ఇవ్వడం అనేది చాలా మనందరికీ కూడా అదృష్టం. అది ఎందుకంటే లైఫ్లో తర్వాత మన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ఉండాలి ఏంటనేది సార్ మాటల ద్వారా మనం తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సార్ ఈ కార్యక్రమాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వాయిస్ అంత రేస్ అవ్వట్లేదు ఎందుకంటే ఫస్ట్ ఎనర్జీ అనేది కావాలి మీ దగ్గర నుంచి నాకు. ఓకే, సో దట్ మన ప్రోగ్రామ్ అనేది బెస్ట్గా తీసుకెళ్ళచ్చు చివరి వరకు అనమాట. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వావ్, ఇంకొకసారి కొంచెం వాయిస్ అనేది నాకు రేస్ కావాలి ఎందుకంటే ఇంకొక 2 hours మీరు ఉండాలి అంటే మినిమం ఆ ఎనర్జీ మీ దగ్గర నుంచి రావాలన్నమాట. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కొంచెం పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఆర్టీసీ అంటే నేనే చాలామంది కూడా చెప్పానన్నమాట. ఆర్టీసీలో వెళ్తే చాలా సేఫ్. కొన్ని ఇయర్స్ క్రితం నేను చెప్పినటువంటి మాటలు అందరికీ కూడా ఈరోజు కూడా అది కంటిన్యూ అవుతుంది. ఈరోజు మీరు కాదంటారా? వేరే ప్రైవేట్ వెహికల్స్లో కంటే కూడా ఆర్టీసీలో సేఫ్టీ ఎక్కువనా కాదా? 200% నేను కూడా చెప్తాను. ప్రైవేట్ వెహికల్స్లో కంటే కూడా ఆర్టీసీలో వెళ్ళడం అనేది ఇస్ బెటర్ సేఫ్టీ. ఆర్టీసీ బస్సులో వెళ్తే నాట్ ఓన్లీ యాక్సిడెంటల్ రిలేటెడ్ సేఫ్టీ, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మన ఆడపడుచులు ఉంటారో వాళ్ళకు ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. కండక్టర్ అండ్ ఎవరైతే అక్కడ బస్ డ్రైవర్ ఉంటారో దే విల్ ట్రీట్ లైక్ ఏ ఫ్యామిలీ. ఒక ప్రైవేట్ వెహికల్లో వెళ్తే ఒక ఆడపడుచుని పంపించగలమా మనం? బట్ ఒక ఆర్టీసీలో పంపించచ్చా? 200% ఇక్కడ నుంచి మా ఆడపడుచులని ఆర్టీసీ బస్సులో హ్యాపీగా వెళ్ళండి, ఎవ్వరు లేకున్నా పర్లేదు. దట్ ఈస్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఆర్టీసీ అనమాట. పూర్వకాలంలో రాజులు ఉంటుండే అనమాట. ఐడియా ఉంది కదా? ఇదే మీకు ఎందుకు చెప్తానంటే మీకు బెస్ట్గా అర్థమవుతుంది. రాజులు ఉంటుండే పూర్వకాలంలో. ఇద్దరు రాజులు ఎప్పుడైతే ఒక రాజుకు తన గురించి తన బలాల గురించి మాత్రమే తెలిసింది అనుకోండి, ఎదుటి వ్యక్తిని అప్పుడప్పుడు ఓడిస్తూ ఉంటుండే అనమాట. ఎవరి గురించి? ఆ పర్సన్ గురించే బాగా తెలుసు అనమాట. తన స్ట్రెంగ్స్ తెలుసు, తన వీక్నెసెస్ తెలుసు, ఎవ్రీథింగ్ కూడా తెలుసు. అప్పుడప్పుడే గెలుస్తుండే అనమాట. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నాడు, అతనికి తన గురించి, తన స్ట్రెంగ్స్ గురించి, వీక్నెస్ గురించి ఏం కూడా తెలియదు. తెలిసిందల్లా ఎవరైతే అపోజిట్ పర్సన్ ఉంటాడో తన గురించి చాలా బాగా తెలుసు అనమాట, రాజు గురించి. ఆ పర్సన్ చాలాసార్లు గెలుస్తూ ఉన్నాడు అనమాట. ఈ పర్సన్ కంటే బెస్ట్గా గెలుస్తున్నాడు. ఇంకొక రాజు ఉన్నాడు, తన గురించి తెలీదు, అపోజిట్ వ్యక్తి గురించి కూడా ఏం కూడా తెలియదు అనమాట. కానీ 4th పర్సన్ ఉన్నాడు అనమాట, విన్నింగ్ మైండ్ సెట్ రాజు. అతడికి తన స్ట్రెంగ్స్ ఏంటి, తన వీక్నెస్లు ఏంటి చాలా బాగా తెలుసు. అపోజిట్లో ఉన్నటువంటి ఎవరైతే రాజు ఉన్నాడో వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ కూడా చాలా బాగా తెలుసు అనమాట. ఆ పర్సన్ ఎవ్రీ టైం విన్ అవుతూనే ఉన్నాడు అనమాట. మీకు దీనివల్ల నేను చెప్పేది ఒకటే సూత్రం ఏంటి అంటే, మన ఆర్టీసీ గురించి తెలుసుకోవడం ఒకటే కాదు, ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు ఎక్కడ బెస్ట్ సర్వీస్ ఇస్తున్నారో వాటిని కూడా తీసుకొని మనం కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే, వాటిని కూడా మన దగ్గర సర్వీస్లో కనుక పెట్టుకుంటే మనం కూడా చాలా పెద్దగా గ్రో అనేది అవ్వచ్చు అనమాట. ఇక్కడ మొత్తం పీపీటీలో అదే ఉంది. సో అది నేను ఒక్కొక్కటిగా మీకు క్లియర్గా చెప్తాను.
సో మీకు అర్థమైందా? మన గురించే కాదు, మన కాంపిటీటర్ గురించి కూడా చాలా బాగా తెలియాలన్నమాట. ఎవరు మన కాంపిటీటర్స్? మోర్ ఓవర్ ద కాంపిటీటర్స్ ప్రైవేట్ వెహికల్స్. మన యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారనమాట. ఇదంతా కూడా బిజినెస్లో పార్ట్, ఇదంతా కూడా బికాజ్ మీకు తెలియాలి ఇదంతా కూడా. మన యూఎస్పీ ఏంటి అంటే ప్రైవేట్ వెహికల్స్లో ఉన్నటువంటి మైనస్లు ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి ప్లస్లు ఏంటి. వాట్ ఆర్ ద మైనస్ పాయింట్స్ ఇన్ ద ప్రైవేట్ వెహికల్స్, వాట్ ఆర్ ద ప్లస్ పాయింట్స్? ప్లస్ పాయింట్లు ఏంటి మన దగ్గర? సేఫ్టీ వన్ థింగ్, ఇంకా మన దగ్గర సేఫ్టీ ఎక్కువ. ఇంకా వాట్ ఇస్ ద బెస్ట్ థింగ్? బెస్ట్ ప్రైస్. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాప్ ఫర్ హిమ్, క్లాప్. ఓకే, ఇంకా డ్రైవర్స్ మంచిగా ట్రైన్ అప్ డ్రైవర్ ఉంటాడు అనమాట. వెరీ గుడ్. ఇంకా టైమింగ్స్, టైం అంటే టైం ప్రకారం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా స్ట్రెంగ్స్, వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్? సెక్యూరిటీ చాలా ఎక్కువ. సో ఇది ఒక ప్రైవేట్ వెహికల్స్కి మనకు ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ అనమాట. ఒక మంచి విషయం ఏంటి అంటే ఇక్కడ ఇటువంటిది ఇప్పటివరకు ఎప్పుడు కండక్ట్ చేశారో నాకు తెలీదు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మా ఆఫీస్లో కూడా ఇలాగే నేను పెట్టేసి పెడతానమాట. ఏవైతే పదే 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 మనం చూస్తూ ఉంటామో అవి వాస్తవంగా అయితే లైఫ్లో. ఇప్పుడు ఇవన్నీ కూడా చేయించడం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్ సార్. దిస్ ఆల్ వెరీ సూపర్, ఎక్సలెంట్. ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే మీకు ట్రైనింగ్స్ ఇస్తున్నారు కదా, దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకు అంటే ఒక బస్సులో ఒక పర్సన్ ఎన్ని అవర్స్ ప్రయాణం చేస్తాడు మామూలుగా? మినిమం తక్కువ అయితే, తక్కువ అంటే 2 to 3 hours, ఎక్కువ అంటే మ్యాక్సిమం టైం 2 to 3 hours మ్యాక్సిమం. తక్కువ టైం అంటే కొంచెం దూరం, ఒక హాఫ్ అన్ అవర్ 15 minutes. బస్సులో హూ ఇస్ ద లీడర్? బస్సులో లీడర్ ఎవరు? అసలు ఎంటైర్గా బస్సును మొత్తం హ్యాండిల్ చేసినటువంటి కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది? ఓకే, డ్రైవర్ విల్ కంట్రోల్ ద బస్. బస్లో ఉన్న పీపుల్ మొత్తం కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది? కండక్టర్ ఈజ్ ద లీడర్ ఫర్ ఎంటైర్ బస్. పాపం డ్రైవర్కి ఏమన్నా తెలుసా? తన పని ఎంతసేపు బెస్ట్గా సురక్షితంగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాల్సిన రెస్పాన్సిబిలిటీ తనది. కానీ ఒక కండక్టర్ ఎవరైనా గొడవలు పడితే ఎవరు సముదాయించాలా? ఎవరు సముదాయించాలా? కండక్టర్. ఎవరికైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా సీట్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంది, ఎవరు సాల్వ్ చేయాలా? ఈజ్ ద లీడర్. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే మంచి విషయం, అటువంటి మీకు ఇటువంటి ట్రైనింగ్స్ ఇస్తే నాట్ ఓన్లీ మీరండి, అంతసేపు అక్కడ బస్సులో జర్నీ చేస్తున్నటువంటి పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మీ దగ్గర నుంచి చాలా బాగా నేర్చుకుంటారు అనే విషయాన్ని. నేర్చుకోరా? మీ దగ్గర నుంచి అంతసేపు ప్రయాణం చేసినప్పుడు మీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది చూస్తూ ఉంటారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే మీరెంత బెస్ట్గా అక్కడ కనుక ఉంటే నాట్ ఓన్లీ మీకు ఆర్టిస్ట్కి అని సొసైటీకి కూడా మీరు చేసేటువంటి అతిపెద్ద మంచిది ఏంటంటే మంచి ట్రైనింగ్ తీసుకొని ఒక బెస్ట్ లీడర్గా ఒక బస్ను లీడ్ చేయడం. మీకు ఒక్కరికైనా బెనిఫిట్, మీకుంది లాభం, ఇంకా ఆర్టిస్ట్ యాజమాన్యానికి లాభం ఉంది, ఇంకా సొసైటీకి, ప్యాసింజర్కి, సొసైటీకి కూడా లాభం ఉంది. లేదంటారా? సొసైటీకి మీ దగ్గర నుంచి చాలా విషయాలు కూడా నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ అబౌట్